భద్రాద్రి రాముడి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయాలని కాంగ్రెస్ సర్కారు ప్రయత్నించిందన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. ఎన్నికల కోడ్ను సాగుగా చూపెట్టి కళ్యాణం లైవ్ ఇవ్వకుండా ఆపేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. కానీ జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి రాములోరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేసేలా అనుమతి తెచ్చామన్నారు. ఆనవాయితీకి విరుద్ధంగా వెళ్లిన గత ప్రభుత్వం ఇప్పుడు రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటోందని అన్నారు. అలాంటి దుస్థితి ప్రభుత్వానికి కూడా వస్తుందని హెచ్చరించారు లక్ష్మణ్. మన ప్రభుత్వము దక్షిణ అయోధ్యగా పిలువబడేటువంటి భద్రాచలం యొక్క సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తిలకించి వీక్షించే అవకాశాన్ని మరి ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా నిలిపివేసేటువంటి ప్రయత్నాలకు పూనుకున్నది. ఎన్నికల కమిషన్ యొక్క భుజం మీద తుపాకీ పెట్టి ఎన్నికల కోడ్ నెపంతో ప్రజలను నేరుగా వీక్షించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యునిగా ఒక రాముడి భక్తునిగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా గతంలో కూడా ముఖ్యమంత్రి ఆ రకంగానే భద్రాచలం శ్రీరామనవమి ఆనవాయితీ ప్రకారంగా మరి ఆనాడు చూస్తున్నటువంటి ఆ యొక్క సంప్రదాయానికి స్వస్తి పలికి ముఖ్యమంత్రి హాజరు కాకపోవడము, పైపెచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తలంబ్రాలను సమర్పించడం వల్ల ఏ రకమైనటువంటి ఇవాళ రాజకీయంగా వారు మూల్యం చెల్లించుకున్నారో ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ప్రమేయంతో ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ద్వారా ఇవాళ ఆ యొక్క మళ్ళీ వీక్షించేటి అవకాశం తీసుకురావడం వల్ల